వెల్కమ్ టు టెక్ చైతు. ఇండియాస్ ఫస్ట్ హైడ్రోజన్ ట్రైన్ త్వరలో పట్టాలెక్కబోతుంది. ఆ వివరాలేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. 2030 నాటికి కార్బన్ ఎమిషన్స్ని జీరో చేయాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంది. ఆ గోల్ని రీచ్ అవటంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ వచ్చి డీజిల్ నుండి ఎలక్ట్రిక్కి ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. దానిలో భాగంగానే ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని కూడా తయారు చేస్తున్నారు. ఈ హైడ్రోజన్ ట్రైన్స్లో కార్బన్ ఎమిషన్ అనేది ఏమీ ఉండదు. కేవలం వాటర్ వేపర్ మాత్రమే విడుదలవుతుంది, నీటి ఆవిరి మాత్రమే. ఈ హైడ్రోజన్ ట్రైన్స్లో ఆక్సిజన్ హైడ్రోజన్ని కలిపి ఎలక్ట్రిసిటీని జనరేట్ చేస్తారు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్ ఉపయోగించి. సో ఆ ఎలక్ట్రిసిటీ ద్వారా ఈ ట్రైన్స్ అనేవి నడుస్తాయి. సో దీంట్లో కార్బన్ ఎమిషన్ ఏమీ ఉండదు. అందుకనే ఇండియన్ గవర్నమెంట్ ఈ హైడ్రోజన్ ట్రైన్స్ని తయారు చేస్తుంది. ఇప్పటి వరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మార్చ్ 2025 నాటికి మొదటి హైడ్రోజన్ ట్రైన్ పట్టాలెక్కుతుంది అని అంటున్నారు. కానీ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. ఇవి కనుక ప్రారంభమైతే ఇది ఒక సిగ్నిఫికెంట్ అడ్వాన్స్మెంట్ ఇండియన్ రైల్వేస్లో. ఈ ట్రైన్ని చెన్నైలో ఉన్న ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు. ఇది పవర్ఫుల్ ట్రైన్, ఈ హైడ్రోజన్ ట్రైన్. దీని హార్స్ పవర్ వచ్చేసి 1200. ఇండియాలో ఇంత పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్ అనేది లేదు. ప్రజెంట్ జర్మనీ, చైనాలో హైడ్రోజన్ ట్రైన్స్ ఉన్నాయి. ఆ ట్రైన్స్ హార్స్ పవర్ వచ్చేసి కేవలము 500 నుంచి 600 మాత్రమే. కానీ ఇండియా తయారు చేస్తున్న ఈ హైడ్రోజన్ ట్రైన్ హార్స్ పవర్ వచ్చేసి 1200. అంటే ఇది పవర్ఫుల్ ట్రైన్ అవుతుంది ఒకసారి లాంచ్ అయిన తర్వాత ప్రపంచంలోనే. ఈ ట్రైన్లో మొత్తము 8 కోచెస్ ఉంటాయి. అంటే మొదటి ట్రైన్లో 8 కోచెస్లో 2500 మంది పాసింజర్స్ ప్రయాణించవచ్చు. ఈ హైడ్రోజన్ రైళ్లలో మ్యాక్సిమం స్పీడ్ వచ్చేసి 140 km/h ఉంటుంది. ఆపరేషనల్ స్పీడ్ వచ్చేసి 110 km/h ఉండే అవకాశం ఉంది. ఈ రైళ్లని తయారు చేయడం కోసం 2800 కోట్లని ఖర్చు చేస్తున్నారు. ఈ రైళ్ల యొక్క ట్రయల్ రన్స్ వచ్చేసి హర్యానాలో ఉన్న జింద్, సోనిపట్ మధ్య ట్రయల్ రన్స్ని కండక్ట్ చేస్తారు. ఈ రెండింటి మధ్య దూరం వచ్చేసి 89 కిలోమీటర్లు. సో ఇక్కడే ఆపరేట్ చేస్తారని కూడా అంటున్నారు. కానీ అఫీషియల్గా అయితే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు. ఇప్పటికే ఈ రైళ్ల తయారీ పూర్తి కావాల్సి ఉంది, కానీ ఇంకా ఆలస్యమైంది. కానీ త్వరలోనే ఈ రైళ్లు అందుబాటులోకి రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. సో ఒక్కసారిగా ఈ రైలు అందుబాటులోకి వస్తే అప్పుడు చైనా, జర్మనీని బీట్ చేస్తూ పవర్ఫుల్ హైడ్రోజన్ ట్రైన్స్కి ఇండియానే డెస్టినేషన్ అవుతుంది. కార్బన్ ఎమిషన్ వల్ల ఎయిర్ అనేది పొల్యూట్ అయిపోతుంది. మరి క్లైమేట్ కూడా బాగా చేంజ్ అయిపోయి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి, ఐస్ అనేది కరిగిపోతుంది. అందుకని ఈ కార్బన్ ఎమిషన్ని ఎంతైనా తగ్గించాలి అనే ఉద్దేశంతో ప్రపంచ దేశాలన్నీ కృషి చేస్తున్నాయి. దానిలో భాగంగానే ఇండియా 2030 నాటికి కార్బన్ ఎమిషన్స్ని జీరో చేయాలనే టార్గెట్గా